హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. మా ఊళ్ళో త్రిపుర సుందరి దేవి ఇలా ఉంటుంది. చూశారు కదా ఎంత బాగుందో అందంగా. పెద్ద పెద్ద పర్వదినాల్లో, విజయదశమికి, వరలక్ష్మి పూజలకి ఇలాగా బంగారం చీర కడతారు. చూశారు కదా. ఇప్పుడు పక్కన శివాలయం ఉంది. మాకు రామారావుపేటలో శివాలయం ఉంది. అక్కడి నుంచి అన్నపూర్ణాదేవి గుడి నుంచి త్రిపుర సుందరికి సారి పట్టుకెళ్ళారు. అన్నపూర్ణాదేవి భక్తులందరూ సారి పట్టుకెళ్ళారు. ప్లస్ బంగారంతో విడిగా త్రిపుర సుందరి దేవిని కూడా చేయించారు. ఇది బంగారం ఉంది. ఒక భక్తుడు చేయించి గుళ్ళో ఇచ్చారు. ఇదిగో త్రిపుర సుందరి దేవి ఇలా ఉంటుంది. చూడండి, గాజులు, అన్నీ పసుపు కొమ్ములు, డ్రై ఫ్రూట్స్, లడ్డూలు, చూడండి చెక్కబళ్ళు, జంతికలు, అన్నీ చూడండి ఎన్ని పాలు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు, అవి మళ్ళీ గాజులు, తిలకం సీసాలు, అవన్నీ లడ్డూలు, అద్దాలు, దువ్వెనలు, తొక్కుల లడ్డు, ఇవి ఇవి చేశారు. ఒక ఆయన బంగారంతో చేశారు త్రిపుర సుందరి దేవిని. చూడండి, మా ఫ్రెండ్ ఎదురుండగా ఉంటారు. ఆవిడ ఈ చనివిడి ఇచ్చారు. త్రిపుర సుందరికి 6 కిలోల చనివిడి ఇచ్చారు. ఇదిగో చూడండి, ఇవన్నీ త్రిపుర సుందరి దేవికి సారి పట్టుకెళ్తున్నారు. చూడండి, అవి పూతరేకులు, అవి చూడండి. జాకెట్ ముక్క కూడా ఇక్కడ ఉందండి. ఇవి చీరలు, జాకెట్లు, స్వీట్లు, ఇవి చల్లగుచ్చులు ఉంటాం కదా అవి, పూతరేకులు, సోంపాపుడు, పాలకోవలు, తొక్కుల లడ్డు, అరిసెలు, ఇవి అప్పాలు, ఇవి తొక్కుల లడ్డు, మైసూర్ పాకు, ఇవి వెన్నెలు, అన్ని జంతికలు. ఇవి శ్రావణ శుక్రవారం 2వ వారం అంటే ఆగస్టు 1న ఇచ్చారు. అదిగో ఇవన్నీ తీసుకువెళ్తారన్నమాట. అందరూ భక్తులందరూ తల మీద అలాగా తీసుకువెళ్ళి నెత్తి మీద పెట్టుకుని చక్క అద్దాలు చూసారు కదా. ఇవన్నీ అద్దాలు. ఇవి బియ్యం బస్తాలు, ఇవన్నీ తీసుకువెళ్తున్నారు. చూడండి, బెల్లం కుందులు, కడుగు బెల్లం, కుక్కీస్, చెంపపిండ్లు, కొబ్బరి నూనె సీసాలు, దువ్వెనలు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, గాజులు, చూడండి అన్నీ చక్కగా. ఈవిడ బంగారం తల్లి. ఇవి అన్నీ చూడండి చక్కగా. మా ఊర్లో అన్నీ భక్తిపరంగా చాలా చేస్తారు. ఎక్కువ మంది గుళ్ళల్లోనే ఉంటాం. అది బత్తాయి
దానిమ్మలు ఫంక్షన్లు అవుతాయి ఎక్కువ. ఫంక్షన్లో పెళ్ళిళ్ళు అన్నీ అస్తమానం అందరం కలుసుకుంటూ ఉంటాం. తూర్పుగోదావరి వాళ్ళకి ప్రేమలు ఎక్కువ కదా, అందరం కలిసిపోతూ ఉంటాం. ఆంధ్ర వాళ్ళు అందరం ఇది చూసారా ఎంతసారి చక్కగా ఇది కోన్లు. అది ఇదిగోనండి త్రిపుర సుందరి దేవికి సారీ తీసుకువెళ్తున్నాం.